మేఘలాగా. కనుక భూ పరీక్షకి ఓకే అయిన తర్వాతే అపార్ట్మెంట్ కట్టాలి, లేకపోతే కుదరదు. ఒప్పుకోని ప్రభుత్వం ఒప్పుకొని జీవో గవర్నమెంట్ ఆర్డర్. ఒక మనిషి ఇంత జాగ్రత్తగా తీసుకుంటే ఒక మనిషి కన్నా దేవుడు ఇంకెంత జాగ్రత్త తీసుకుని ఉండాలి. అంత హృదయాన్ని తాగి చేసింది దెయ్యం. వాక్యం వింటున్నా నేను సూపర్గా నిద్రపో అంటుంది, చెవులు వింటున్నా కళ్ళు ఎందుకు నిద్రపో అంటున్నాను. కానీ అన్నీ కూడా వినాలి, చెవులు వినాలి, కళ్ళు చూడాలి, మనసు ధ్యానించాలి, శరీరం సహకరించాలి. ఇవన్నీ కూడా సాధ్యమేనా? పరిశీలించు అంటే చూడు ఫస్ట్. యెహోవా నన్ను చూడు, పరిశీలించి చూడటం. నన్ను చూడు, నన్ను పరీక్షించు. ఇప్పుడు ల్యాబ్లో తీసుకెళ్ళాలా? మనిషిని ఇప్పుడు అర్థమైంది, తల స్కానింగ్ చేయాలి, సిటీ స్కాన్. అప్పుడు దాంట్లో తీసుకెళ్ళాలి ల్యాబ్లోకి. అప్పుడే అర్థమవుతుంది లోపల ఏముండదు మీ ఆయనకి, నీ బిడ్డకి, నీ కూతురికి, నీ ఆత్మీయుడికి ఏ వారంలో అర్థమవ్వాలి. పరీక్ష దాన్ని. నా అంతరింద్రియములను తలంపులు కూడా పరీక్ష ఉందా? అదే వాక్యం. ఇప్పుడు వరకు నీ తలంపుల్లో ఎన్నో సంఘంలో పోయించిన బోధకులు ఆలోచన ఉండొచ్చు, కానీ ఇప్పుడు దేవుని మనసులో టెస్ట్ ల్యాబ్లోకి వచ్చిన తర్వాత ఇది మాత్రమే ఉండాలి, మరి ఏది ఉండకూడదు. ఎందుకంటే అంత స్పష్టంగా గ్యారంటీ మెడిసిన్ అన్నమాట. అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. అంతరింద్రియములను అంటే నా ఆలోచనలు మొత్తం కూడా నువ్వు పరిశోధించాలయ్యా, పరీక్షించాలయ్యా. ఏకపోతే హార్ట్ టాపిక్ హృదయం, దీన్ని కూడా పరిశీలన తీసుకోవాలి. హార్ట్ మామూలు కాదరా, దీన్ని ఎక్కువగా అపవాదం తీసుకుంటుంది. ఇంత గొప్పగా నువ్వు ఉండగలిగితే దేవారాత్ర ధ్యానించడం సాధ్యపడుతుంది. పడకపోతే చదువుకుని ధ్యానిస్తావు, రాత్రి నెమరు వేసుకొని ధ్యానిస్తావు. పడకపోతే వరకే ఉంటే కుదరదు, రూపాయికి ఒక పక్కే ఉంటే కుదరదు, రెండు పక్కలు ఉండాలి. నాణానికి గుర్తులు. ఏ పక్కలు ఉన్నా ఒక పక్క లేకపోయినా అది చెల్లుబాటు కాదు. 17 కీర్తన మనసు చూసుకుందాం. రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించింది. కనుక రాత్రి వేళ దేవుడు దర్శిస్తున్నాడంటే హృదయాన్ని పరిశోధించడం కొరకే తప్ప నిన్ను లేపి మరొకటి చెప్పడం కొరకు కాదు. అర్థమైనా? నన్ను పరిశోధించింది, నీకు ఏ దురాలోచన నాలో కానరాలేదు, ఏ దురాలోచన కూడా మనలో ఉండకూడదు. అంటే ఇది సాధ్యపడుతుందంటే సాధ్యపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు నాకు తెలియకపోవచ్చు, కానీ త్రోవ నేను చూపించాను ఈ రోజు నీకు. బైబిల్ చదువుతూ ఉండొచ్చు, ఈ మాటలు ఎన్నోసార్లు మీకు అందుండొచ్చు, కానీ రోజు భావయుక్తంగా నేను చెప్పగలిగాను. కనుక త్రోవ చూపించాను. ఒక నపుంసకుడికి బైబిల్ చదవడం వచ్చు గొప్పగా. గాజా ప్రాంతం నుంచి ఎరుసలేము మార్గంలో అడవి ప్రాంతంలో వెళ్తున్నప్పుడు గొప్పగా చదివాడు బైబిల్ని. అని ఆ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పిలుపులే అన్నాడు. ఏంటి స్వామి అన్నాడు. చదువుతున్న వ్యక్తి ఇంట్రెస్ట్గా ఉన్నాడు, ఆయన దేవుళ్ళకు తీసుకురా, నువ్వు వెళ్ళి భావాన్ని చెప్తూ ఉన్నాడు. వెళ్ళిపోయాడు. లాస్ట్ మాట అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 30 వచనంలో. అపోస్తలుల కార్యములు ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా అనగా నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగాడు. మనం ఏమంటాం, బ్రదర్ నాకేం తెలియదు అని అక్కడ చెప్పేస్తాం మనం. కానీ అడుగుతున్నాడు, గ్రహించున్నామంటే అది ఏమో తెలుసా? అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలదు స్వామి? త్రోవ చూపించాలి కదా. ఏ త్రోవ? గాజా నుండి యెరూషలేము వచ్చే ప్రాంతం త్రోవ కాదు. పరలోకానికి సంబంధించిన బ్రతుకుతావా బైబిల్లో రాయబడిన మాట త్రోవ. అడుగుతున్నాడు కదా, నాకు ఎలా తెలుస్తుంది చెప్పకపోతే? మరి చదువుతున్నా కదా, ఇంట్రెస్ట్ అయ్యాక దేవుడు అంటే మీరు కూడా ఇంట్రెస్ట్గా కలిగినారు కనుకనే ప్రతి అంశాన్ని రోజు నేను మధ్య విస్తరిస్తున్నాను, త్రోవ చూపిస్తున్నాను. ఇది బైబిల్లో రాయబడింది, ఇది బయట వాళ్ళు చెబుతున్నది. దాని మీద మధ్య బేరస్ మీరే వేసుకోవాలి. ఏది నిజమో ఏది అబద్ధమో మీరే గ్రహించాలి. దేవరాత్రము ధ్యానించడం అంటే 24 గంటల గొలుసు ప్రార్థన పెట్టడం కాదు సోదరా. 40 రోజుల పాటు ప్రార్థన చేసి మిగతా రోజులు ఆపేయడం కాదు సోదరా. అంత ఇంద్రియాల్లో కూడా దైవ ధ్యానం పరిపూర్ణంగా నిండి ఉండాలి. అప్పుడే ఎవరికి ఏ కీడు చేయం. అది అంటే ఆలోచన కూడా దేవుడి చుట్టూ తిరగాలి. ఈ పాటలని ఎలా రాసింది తెలుసా మీకు? ఇంట్లో కూర్చొని రాయడండి. వెళుతున్న ప్రయాణంలో బ్రేక్ వేసి పక్కకు తీసి రాసిన పాటలు ఇవన్నీ కూడా. రాసిన 100 పాటల పైన రాశాడు. 100 పాటలు కూడా మ్యాక్సిమంగా 90 పాటల పైనే దారిలో ప్రయాణం రాసిన పాటలు అవన్నీ, దారిలో రాసినవన్నీ.
ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పాలని, ఏదో కొత్త ఆలోచనల మధ్య వివరించాలని ఒకటే తపన ఉంటుంది. అది లోకానికి అందించాలని ఈ నెట్ ఎంత ద్వారా మాట్లాడుతున్నాం. ఏదో చెప్పొచ్చు కదా, మీకు దేవుడు నామంటే గొప్పగా ఉంటుంది, హల్లెలూయా అంత అవ్వచ్చు చెప్పొచ్చు, కానీ ఎలా ధ్యానించాలండి? కనుక ఇప్పుడు చెప్పిన మాట చెవులారా విన్నారు, మనసును దాచుకోండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పని చేసుకుంటూ పనిలో ఉంటూ మళ్ళా తిరిగి రిపీట్ చేసుకుంటే దేవుడు నిజంగా మీకు ఎంత అద్భుతమైన జీవితం ఇస్తాడో రోజు మీరు ఆలోచించాలి. మీ తలంపులు అన్నట్టుగా మీరు బ్రతకాలి. అలా బ్రతకగలిగితే ఆ కుటుంబం దివ్యమానంగా అప్పుడే ఉంటున్నారా, లేకపోతే అంతా కూడా గొడవలమయం, దుర్మార్గం, ఆలోచనమయం. ఇవన్నీ పోవాలి అంటే పగటి పూట ఎంత నీటిగా ఉంటున్నామో రాత్రి కూడా అంతే పద్ధతిలో ఉండాలి. ఆలోచన పరంగా ఈ రెండు ఎప్పుడైతే కరెక్ట్గా మనలో ఉంటాయో దివారాత్రము దేవుడు వాక్యాన్ని ధ్యానించడం సాధ్యపడుతుంది. లేకపోతే ఈ 2-3 గంటల దివారాత్రం అనుకుని ఉండాల్సి వస్తుంది. కనుక పగలు ఎలాగైతే వాక్యాన్ని ఆలోచిస్తున్నామో ధ్యానిస్తున్నామో రాత్రి వేళ కూడా అంతర్హృదయాలలో ఆలోచనలో ఈ వాక్యాన్ని నెవరు వేసుకోవాలి. అప్పుడే అది అరిగి మీకు వంట పట్టింది. పక్షులు కూడా అదే స్వభావం ఇచ్చాడు. అందుకనే అడవిలోని జంతువులు రాత్రివేళ తిరిగినట్టుగా, అంటే క్రూర స్వభావమైనటువంటి రాత్రి ఎలా తిరుగుతాయో ఆ క్రూర స్వభావం కలిగినటువంటి ఆలోచన కలిగిన మనిషి కూడా తలంపులు రాత్రి వేళ తిరుగుతాయి అన్నాడు ఆయన. కనుక రాత్రి వేళ తిరిగినా పగల వేళ తిరిగినా దేవుడికి అనుకూలంగా దేవుడి చిత్తానుసారంగా నీ ఆలోచన ఉంటే నువ్వు ధన్యుడు, లేకపోతే ధన్యుడుగా నేను ఉన్నాను అని అనుకుంటావు. కనుక మీరు దేవుని వల్ల దేవారాత్రులు ధ్యానించడం సాధ్యమా? సాధ్యమే. తలంపులు కంట్రోల్ పెట్టుకుంటే, దేవుడు ఆలోచన కంట్రోల్ కొనగలిగితే సాధ్యమే, లేకపోతే అసాధ్యం. కనుక వాక్యాన్ని ధ్యానించడం అంటే ఇప్పుడు విన్నాం. ఎక్కడి నుంచి వెళ్ళిపోయినాక మళ్ళా మందే రోజు మొత్తం కనుక ఎక్కడి నుంచి వెళ్ళిపోయినాక ఎవరి పనులు ఉంటారో వారికి తెలుస్తుంది. కనుక ఆ పనులు కూడా, ఆ పని మాటల్లో కూడా, ఆ పనులు కూడా దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఇలా ఉన్నది వాక్యం ఇలా ఉంటుంది, ఇలా వెళ్ళిపోతూ వెళ్తే నిజంగా మీరంతా ధన్యులు, మరొకరు ఉంటారు. ప్రార్థించుకునే ముందు ఒక మంచి మాట, ఒక పాట మీకు అందిస్తాను. బాగా మండుతున్న గొంతులో ఇది నేను రాసిన ఒక పాట 85వ పాట. తీసుకున్నా. వచ్చే శుక్రవారం వచ్చే మరొక అద్భుతమైన ఆలోచన ఇస్తాను. అన్నీ కూడా ప్రశ్నార్థకంగానే మాట్లాడతాం. ఒక ప్రశ్న తీసుకోవడం, నాలుగు జవాబు తీసుకొని రావడం. అలా అయితే మన జీవితకాలంలో బోర్డంత బైబిల్ మనకు అందింది. కుటుంబం
భావిస్తున్నారు. కనుక మన దేవుని వల్ల కుళ్ళుపట్ల సమాజం ఖచ్చితంగా తొలగొట్టబడాలి. అందుకనే ఈ యూట్యూబ్ అనే ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్నాం. 82,000 మంది ఫాలోవర్స్ ఈరోజు మనకున్నారు. మన చర్చికి నేనే కాదు, వ్యాఖ్యలు గోరంతమంది నాకు బయట. వారందరికీ కూడా ఇలాంటి అంశాలకు హితం అందించాలని నేను ఆసుపత్రిలో కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ఆపేవాడు గొప్ప తండ్రి, ఘనమైన రాజా, మీ నామాన్ని వందనాలైనా